అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో 6వ పాఠం డూ గుడ్ అండ్ హ్యావ్ గుడ్ పాఠం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీనింగ్స్ ఇచ్చారండి. ఫస్ట్ మీనింగ్ వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. కొండల మధ్య లోతైన ప్రాంతాన్ని లోయ అంటాము, అదే వ్యాలీ. సెకండ్, హేట్, డిస్లైక్ స్ట్రాంగ్లీ, అస్సలు ఇష్టపడకపోవడాన్ని హేట్ అంటాం. ఎకో, రీసౌండ్స్ రావడం, మనం మాట్లాడిన తిరిగి మళ్ళీ వినిపిస్తుంటుంది కదా, దాన్ని ఎకో అంటాం. హగ్, ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్, హత్తుకొని ఎఫెక్షన్ని తెలియజేయడాన్ని హగ్ అంటాం. సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఏదైనా మనం ఊహించినప్పుడు ఏదైనా జరిగితే దాన్ని సర్ప్రైజ్ అంటాం. సినానియమ్స్ ఆర్ వర్డ్స్ విత్ ద సేమ్ మీనింగ్. పదాలు వేరుగా ఉన్న ఒకే అర్థం వచ్చే పదాలని మనం సినానియమ్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మళ్ళీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ సౌండ్, మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్. ఇక్కడ అఫ్రేడ్, ఫియర్డ్, భయాన్ని, రెండు కూడా భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. మళ్ళీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ సౌండ్, మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్, రెండు భయాన్ని. పదాలు వేరైన, అఫ్రేడ్ ఫియర్డ్ వేరైనా ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని, ఇలా ఉండే పదాలని సినానియమ్స్ అంటాం. నెక్స్ట్, వీ ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. నెక్స్ట్, we are glad to hear any good news. హ్యాపీ టు హియర్, గ్లాడ్ టు హియర్, రెండు కూడా ఒకే అర్థాన్ని, సంతోషాన్ని తెలియజేస్తాయి అన్నమాట. సినానియమ్స్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హ్యాపీ, జాయ్ఫుల్, హ్యాపీ, గ్లాడ్. ఇక్కడ జాయ్ఫుల్, గ్లాడ్ రెండు కూడా హ్యాపీని తెలియజేస్తాయి. ఎఫ్రైడ్కి స్కేర్డ్ అండ్ ఫియర్ఫుల్, రెండు కూడా ఎఫ్రైడ్ని తెలియజేస్తాయి, భయాన్ని. లిటిల్, స్మాల్, లవ్, లైక్, న్యూ, ఫ్రెష్, బ్యాడ్, ఈవిల్. ఇక్కడ లిటిల్, స్మాల్ అన్న ఒకటే అర్థం, పదాలు వేరైనా ఒకటే అర్థం. లవ్ అండ్ లైక్ రెండు ఇష్టపడ్డమే అనమాట. న్యూ అండ్ ఫ్రెష్, బ్యాడ్ అండ్ ఈవిల్ రెండు కూడా పదాలు వేరైనా ఒకటే అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. ఇటువంటి పదాలు మనం సినానియమ్స్ అంటాం. నెక్స్ట్, యాక్షన్ వర్డ్స్ అంటే విచ్ రిఫర్స్ టు కంప్లీట్ యాక్షన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్, Mani shouted, I love you. The mother asked the boy to go back to the valley. The valley is surrounded by green trees. The son heard the echo, I hate you. ఇక్కడ యాక్షన్ తెలియజేసేవి. ఫస్ట్, వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్, లివ్డ్. మనీ షౌటెడ్, ఐ లవ్ యూ. ఇక్కడ షౌటెడ్. ఇలా యాక్షన్ తెలియజేసే ప్రతి పదాన్ని మనం యాక్షన్ వర్డ్స్ అంటాం. ద మదర్ ఆస్క్డ్, హియర్ ఆస్క్డ్ అనేది యాక్షన్ వర్డ్. ద వ్యాలీ ఈజ్ సరౌండెడ్ బై గ్రీన్ ట్రీస్, సరౌండెడ్ అనేది ఇక్కడ యాక్షన్ వర్డ్. ద సన్ హియర్డ్ ద ఎకో, ఐ హేట్ యూ. హియర్డ్ ఇక్కడ యాక్షన్ వర్డ్. మరికొన్ని చూద్దాం. వెన్ ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్, శిరీష కుక్డ్ ఎస్టర్డే. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలన్నీ చూడండి, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్సే వెబ్స్ అంటాం మనం యాక్చువల్గా, వెబ్స్నే యాక్షన్ వర్డ్స్ అంటాం. వెన్ ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్, పెయింటెడ్. శిరీష కుక్డ్ ఎస్టర్డే, కుక్డ్ అనేది యాక్షన్ వర్డ్. అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్, విజిటెడ్ అనేది యాక్షన్ వర్డ్. వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్, కంప్లీటెడ్ అనేది యాక్షన్ వర్డ్. వేణు డ్రెస్డ్ షేబ్లీ ఎస్టర్డే, వేణు డ్రెస్డ్ షేబ్లీ ఎస్టర్డే. డ్రెస్డ్ అనేది ఇక్కడ యాక్షన్ వర్డ్. అండ్ ఇక్కడ కొత్త పదం ఉందండి, షేబ్లీ మీన్స్ పూర్ డ్రెస్సింగ్ అనమాట. ఒక పాతగా ఉన్న బట్టలు వేసుకోవడాన్ని షేబ్లీ అంటాం. పాతగానే కాదు, సందర్భం లేనట్టు ఉండడాన్ని షేబ్లీ అంటాం. ద స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్, ఆన్సర్డ్ అనేది ఇక్కడ యాక్షన్ వర్డ్. ద చిల్డ్రన్ ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ మండే, ప్లేయిడ్ అనేది యాక్షన్ వర్డ్. షీ వాటర్డ్ ద ప్లాంట్స్ అన్ అవర్ ఎగో, వాటర్డ్ అనేది యాక్షన్ వర్డ్. మరికొన్ని మీనింగ్స్ ఇచ్చారు, చూద్దాం. షైన్, బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్, బ్రైట్గా ఉండడాన్ని షైన్ అంటాం. వీక్, ద పీరియడ్ ఆఫ్ 7 కన్స్ట్రక్టివ్ డేస్, వారం రోజుల్ని వీక్ అంటాం. బౌ, ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్, బాణాలు వేయడానికి ఉపయోగించే సాధనాన్ని బౌ, విల్లుని బౌ అంటాం. గ్రోన్, ఫుల్లీ డెవలప్డ్, పూర్తిగా అభివృద్ధి చెందేదాన్ని గ్రోన్ అంటాం. డూ గుడ్ అండ్ హ్యావ్ గుడ్ లెసన్ ఇంతటితో అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ద లేజీ గ్రాస్ హాపర్
గురించి తెలుసుకుందాం. 7th లెసన్ ద లేజీ గ్రాస్ హోపర్. ఇక్కడ ఫస్ట్ మీనింగ్స్ గ్యాదర్ కలెక్టివ్, గ్యాదర్ అంటే కలెక్టివ్, సీజన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్, కాలాలు అంటాం కదా అవే సీజన్స్ అన్నమాట. ఫూలిష్ నాట్ ఇంటెలిజెంట్ ఆర్ స్టూపిడ్, తెలివి తక్కువగా ఉండడం ఫూలిష్ తనం, మూర్ఖంగా ఉండడాన్ని కూడా ఫూలిష్ అంటాం. ఎంజాయ్ టేకింగ్ డిలైట్, జాయ్ఫుల్గా ఉండడాన్ని ఎంజాయ్ అంటాం. రియలైజ్ అండర్స్టాండ్ క్లియర్లీ, క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకోవడాన్ని రియలైజ్ అంటాం. నెక్స్ట్ యాక్షన్ వర్బ్స్ కొన్ని ఇచ్చాడండి, చూద్దాం. ద ants advised the grasshopper to do the same. The grasshopper continued singing and dancing. The grasshopper laughed at them. The ants gathered food for rainy season. ఇక్కడ advised, continued, laughed ఇవి యాక్షన్ వర్బ్స్. ఇవన్నీ దీస్ అండర్లైన్ వర్డ్స్ టెల్స్ us about the complete actions. They are called past tense form of verbs. జరిగిపోయేటువంటి పనుల గురించి తెలుపుతున్నాయి ఈ అండర్లైన్ చేసిన పదాలు 3. వాటిని పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ అంటాం. ద గ్రాస్ హాపర్ లాఫ్స్, ద ants కలెక్ట్స్ ఫుడ్, ద స్క్విరల్ ఈట్స్ ఫ్రూట్. పైన అండర్లైన్ చేసిన అడ్వైజ్డ్, కంటిన్యూడ్, లాఫ్డ్ అనేవి జరిగిపోయిన పనిని తెలియజేస్తున్నాయి కాబట్టి పాస్ట్ టెన్స్ ఆఫ్ వెర్బ్స్ అంటాం. ఇక్కడ గ్రాస్ హాపర్ లాఫ్స్, కలెక్ట్స్, ఈట్స్ ఈ పదాలు చూసారు, ఇవి సాధారణంగా చేసే పనులు తెలియజేస్తున్నాయి. వీటిని సింపుల్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ అని అంటాం. వీటిని జనరల్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్ అంటామండి. వీటిని మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ పెయింట్స్ పిక్చర్స్ అట్ హోమ్. We play cricket on every Sunday. I complete my work before dinner. It snows in winter. We plant flower plants every year. ఇక్కడ పెయింట్స్, ప్లే, కంప్లీట్, స్నోస్, ప్లాంట్ ఇవి జనరల్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్ అని అంటాం. షీ పెయింట్స్ పిక్చర్స్ అట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర పెయింట్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఆమె చేసే పని పెయింట్స్ అనేది. నెక్స్ట్ వి ప్లే క్రికెట్ ఆన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం వాళ్ళు క్రికెట్ ఆడుతారు. అంటే ప్రతి ఆదివారం చేస్తున్న పని ఒక జనరల్ యాక్షన్, వాళ్ళకి ప్రతిసారి చేస్తున్నారు కాబట్టి. ఐ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్ ముందు నా వర్క్ని కంప్లీట్ చేసుకుంటాను. ప్రతిసారి అలాగే చేస్తారు కాబట్టి అది ఒక జనరల్ యాక్షన్ వాళ్ళకి. అండ్ దెన్ ఇట్ స్నోస్ ఇన్ వింటర్. మంచు అనేది వింటర్లో పడుతుంది, అది సామాన్యమైన ఎప్పుడు జరిగేది అది. అండ్ వి ప్లాంట్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎవ్రీ ఇయర్. ప్లాంట్ అనేది ఇక్కడ వెర్బ్ అండి, మొక్క అనుకోవద్దు. ప్లాంటింగ్ అదే ప్లాంట్ అనేది మొక్కలు నాటడం అనమాట. ఇది కూడా ఒక జనరల్ యాక్షన్ని తెలియజేస్తున్న పదం కాబట్టి ఇవి జనరల్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్ అంటాం. కంప్లీట్ యాక్షన్ సెంటెన్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పైన జనరల్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్ చూసాం, ఇప్పుడు కంప్లీట్ యాక్షన్స్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్ గురించి చూద్దాం ఇప్పుడు. షీ పెయింటెడ్ పిక్చర్ దిస్ మార్నింగ్. పెయింట్కి ఈడీ యాడ్ అయింది కాబట్టి అది రెగ్యులర్ వెర్బ్ అంటాం. వి ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ సండే. ప్లేయిడ్ ఈడీ ఉంది, ఇది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్, ఇది కూడా ఒక రెగ్యులర్ వెర్బ్. కంప్లీటెడ్ కంప్లీటెడ్. పెయింటెడ్. ప్లేయిడ్. వీటిని ఓన్లీ ఈడీ వచ్చి చేరితే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇట్ స్నోడ్ లాస్ట్ నైట్. స్నోకి ఈడీ చేరింది. వి ప్లాంటెడ్ సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇన్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ప్లాంట్కి ఈడీ వచ్చి చేరింది. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇలా కాకుండా కొన్ని వర్బ్స్ భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఈడీ వచ్చి చేరే వాటిలన్నింటినీ రెగ్యులర్ వర్బ్స్ అంటాము. కొన్ని ఇలా ఉండవు, మీట్, మెట్, గో, వెంట్, గాన్ అలా ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఆల్సో నోట్ దట్ సమ్ యాక్షన్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బేస్ ఫామ్. మీట్, మెట్, గో, వెంట్ డినోట్ కంప్లీట్ యాక్షన్స్. ఇవి కూడా ఈడీ లేదు కదా అని అనుకోవద్దు, ఇవి కూడా ఒక ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనమాట. ఇర్రెగ్యులర్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ ద గ్రాస్ హాపర్ మెట్ సమ్ ants. The grasshopper went to the squirrel. Met and went. ఇక్కడ మీట్కి పాస్ట్ ఫామ్ మెట్, గోకి పాస్ట్ ఫామ్ వెంట్. ఇలా ఉన్న వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటామండి. నెక్స్ట్ 8th లెసన్ చూద్దాం. కింగ్ సిబి అండ్ ద డవ్. 8th లెసన్ కింగ్ సిబి అండ్ ద డవ్.
ఇక్కడ మీనింగ్స్ ఫస్ట్ జనరస్ అంటే కైండ్గా ఉండే పీపుల్ అంటారు కదా, కైండ్ పీపుల్ అని. అలా చేజ్ రన్ ఆఫ్టర్ టు క్యాచ్, ఏదైనా అందుకోవడానికి మనం చేస్తే వెళ్తున్నాం అంటాం కదా, అది చేజింగ్. ప్రే అంటే ఫుడ్ అండి. ఎనీ గూడ్స్ లైక్ అలా గూడ్స్ని మనం ప్రే అంటాం అనమాట. ఫుడ్ అవ్వచ్చు, ఇంకేమైనా. ప్రొవైడ్ అంటే ఆఫర్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం. కైండ్ క్రూయల్, సేమ్ డిఫరెంట్, హై లో, హెవీ లైట్, జెంటిల్ రఫ్. కైండ్ క్రూయల్ దయాగుణంతో ఉండడం, దానికి ఆపోజిట్ క్రూర గుణం క్రూయల్. సేమ్ డిఫరెంట్ ఇది మనకు తెలిసిందే. హై లో ఇది తెలిసిందే. హెవీకి లైట్, హెవీ అంటే ఎక్కువ, లైట్ అంటే చాలా తక్కువ. జెంటిల్ అంటే మోడరేట్గా స్మూత్గా అంటాం కదా. రఫ్ అండ్ హార్డ్ అనమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ గురించి చూద్దామండి. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్స్. వస్తువులు మరియు మనుషుల యొక్క స్థానాన్ని తెలియజేసేవి ప్రిపోజిషన్స్ అంటాం. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. నౌన్స్ ప్రొనౌన్స్ ముందు మనం పెట్టేవి ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్లో రకాలు ఉంటాయి, అందులో మనం ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్కి ఎగ్జాంపుల్స్ ఇన్, ఆన్, బిహైండ్, అండర్, బిసైడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఈ పదాలు వాడుతూ ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం కింద. ద గర్ల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ గర్ల్ యొక్క పొజిషన్ స్థానాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. ద గర్ల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ అంటే ఇంటి ముందు అమ్మాయి ఉంది. ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్, ఇంటి ముందు కుక్క ఉంది అని అర్థం. ముందు ఉందా, వెనుకుందా, పక్కనుందా, ఇలా స్థానాన్ని తెలియజేసేది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ద కౌ ఈజ్ బిసైడ్ ద ట్రీ, చెట్టు పక్కన ఆవు ఉంది అని. ద హన్ ఈజ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ది హౌస్. ఆన్ అంటే ఇంటి పైకప్పు పైన ఉంది అని తెలియజేస్తుంది. ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద విండో, కిటికీ పక్కన ఉన్న పిల్లి అంటే అది ఎక్కడుంది అనే పొజిషన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ద ట్రీ ఈజ్ బిహైండ్ ద హౌస్, ఇంటి వెనుక చెట్టు ఉంది అని తెలియజేస్తుంది ఇక్కడ. ఇవన్నీ ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిసైడ్, ఆన్, బిహైండ్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తాయి. ఇక్కడ కొన్ని పోయమ్స్ వాటి ఆథర్స్ చూద్దాం. ద స్వింగ్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. స్వింగ్ రాసింది రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద వీల్ ఆన్ ది బస్ వీణా హిల్స్. వీల్ ఆన్ ది బస్ వీణా హిల్స్ రాసింది వీణా హిల్స్. ద మూన్ ఎలిజా లీ క్యారెట్ ఫాలెన్. ద మూన్ రాసింది ఎలిజా లీ క్యారెట్ ఫాలెన్. ద లిటిల్ ప్లాంట్ కేఎల్ బ్రౌన్. ద లిటిల్ ప్లాంట్ రాసింది కేఎల్ బ్రౌన్. 8వ పాఠం అయిందండి.